మాలీవుడ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో ఉన్ని ముకుందర్ నటించిన మోస్ట్ వైలెంట్ చిత్రం మార్కో ఒకటి. దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళం సహా తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందే ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసిన ఈ సినిమా ఓటీటీలో డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాని చాలామంది అన్కట్ వెర్షన్లో ఆశించారు. కానీ ఆ వెర్షన్ రాలేదు. మరి దీనిపై మేకర్స్ కూడా వివరణ ఇచ్చారు. తాము కూడా మార్కో అన్కట్ వెర్షన్లోనే ఓటీటీలో రిలీజ్కి తెద్దాం అనుకున్నామని, కానీ పలు కారణాల వల్ల తీసుకురాలేదని తెలిపారు. మరి మున్ముందు వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించగా సోనీ లివ్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్లో విశ్వక్సేన్ హీరోగా వచ్చిన హిట్ ద ఫస్ట్ కేస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఫ్రాంచైజీలో అడవిశేష్ హీరోగా నటించిన హిట్ ది సెకండ్ కేస్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో భాగంగా నాని హీరోగా హిట్ ది థర్డ్ కేస్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది. ఇక హిట్ 3లో మాత్రం నానితో పాటు మరో 2 యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. వాళ్ళెవరో కాదు, హిట్ ఫస్ట్ కేస్ హీరో విశ్వక్సేన్, హిట్ సెకండ్ కేస్ హీరో అడవిశేష్ కామియో రోల్లో కనిపించనున్నారు. కథలో భాగంగా ఈ ఇద్దరు నానికి సపోర్టుగా ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. కారణాలు తెలియవు కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి విశ్వక్సేన్ తప్పుకుంటారట. హిట్ ఫస్ట్ కేసులోని కొంత ఫుటేజ్తో మేనేజ్ చేస్తారట. మొత్తానికి హిట్ సినిమా ఫ్రాంచైజ్ నుండి విశ్వక్సేన్ తప్పుకున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి సినిమాలో కూడా ఒక్కో కొత్త లుక్ తో ప్రభాస్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమాల్లో లేటెస్ట్ గా హను రాఘవపూడితో చేస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ విషయంలో సోషల్ మీడియాలో చాలా రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే అభిమానులు కూడా ప్రభాస్ లుక్స్ పట్ల అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. ఇది వరకు సూపర్ స్మార్ట్ గా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు కొంచెం బొద్దుగా, ఏజ్డ్ గా కనిపించడంతో నెట్టింట ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ప్రభాస్ స్మార్ట్ లుక్ లో ఎప్పుడు కనిపిస్తాడో